ప్రజాస్వామ్యం పైన దాడి. ఈ ప్రజాస్వామ్యం పైన జరిగే ఈ దాడికి సూత్రధారులు, మూలధారులు అంతా పైన ఢిల్లీలో నుంచే జరుగుతూ ఉన్నాయి. సక్సెస్ అవుతున్నారు. వాళ్ళకి ఒకటే లక్ష్యం, భారతదేశ వ్యాప్తంగా వారి జెండా ఉండాలి. ఒకటి జెండా కాదు, అధికారంతో కూడిన జెండా ఉండాలి. దానికోసం ఎంత తెగింపుకైనా పాల్పడతారనే దానికి అన్ని నిదర్శనాలు. అలా చెప్పడానికి మాత్రం ఎవరైనా సరే, హిట్లర్ కూడా మంచి మాటలు చెప్పేవాడు. హిట్లర్ ఈ దేశం కోసం, మన జాతి కోసం. అట్లనే ప్రతి ఒక్కళ్ళు కూడా అదే చెప్తారు. ప్రతి తప్పు పని చేసేవాళ్ళు కూడా అటువంటి భాష చెప్తారు. సో చదివేవాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతారు. వీళ్ళు వార్తలు చూస్తుంటే కన్ఫ్యూజ్ అవుతారు. అరే మంచిగా, మంచి ఉద్దేశంగా దొంగ ఓట్లు అంటున్నారు కదా. దొంగ ఓట్లు ఉండేవాడు వాడు ఎప్పుడైనా వాడి పద్ధతి వాడికి ఉంటుంది. ఎవరా దొంగ ఓట్లు వేసేది? ఎవరు? మీరే మళ్ళీ వేసేది దొంగ ఓట్లు. ఎవరు ఓట్లు వేస్తున్నారు? పేదాడి ఓట్లు మీరు వేస్తున్నారు. మళ్ళీ ఆ పేదాడికి ఆ ఉన్న ఓటు కూడా తీసి పారేసే క్రమం. ఇంకా ఈజీగా దొంగ ఓట్లు వేసుకోవచ్చు మీరు. ఈ విధంగా మన భారతదేశంలో ఎన్నడూ లేని ఒక దాడి ఓటర్స్ పైన, ఎన్నడూ లేని విధంగా ప్రజాస్వామ్యం పైన దాడి జరుగుతూ ఉంది. ఇప్పటికి మన తెలంగాణలో కూడా 90 లక్షలు 87 లక్షలు ఐడెంటిఫై చేశారన్నారు. ఇప్పటికి దానిలో మరి ఎన్ని తీసేస్తారో ఎన్ని పోతాయో కూడా తెలియదు. ముఖ్యంగా గ్రామాల్లో ఉన్నటువంటి పేదలు, లేకపోతే వలస పనులకు వచ్చేవాళ్ళు ఉంటారు పట్టణాల్లో. వాడు ఉండేది పనికి ఎక్కడ, ఇది తాపి పని, ఇంకా ఇటువంటి పనులకు వచ్చేవాళ్ళు ఉంటారు. వాడు ఇల్లు అక్కడికి వెళ్ళి ఒకరోజు తవ్వదు పని. ఆ ఊరికి వెళ్ళి ఒకరోజు తవ్వదు. తన ఓటు ఉందా లేదా ముందు ఆయనకి నోటీస్ అందాలి. ఆ నోటీసు ఈయన అడ్రస్ అక్కడికి వెళ్ళవద్దు. డైరెక్ట్గా నోటీసు వీళ్ళకి ఇవ్వాలంటే, ఆ ఎలక్షన్ యంత్రాంగం ఇవ్వాలంటే వీళ్ళ అడ్రస్ ఎక్కడున్నారో తెలవదు. ఆ గ్రామస్తులు వాళ్ళ చుట్టాలో బంధువులు ఏదని చెప్పినా సరే ఏదో నామినల్ కోర్టుయే అందట్లేదా, అది ఓ భాగం. ఆ తర్వాత మళ్ళా అక్కడికి వెళ్ళినాక ఒకరోజు తవ్వదు. ఈ గోళంతా ఎందుకని, ఒకసారి వెళ్ళినా ఇక అవ్వట్లేదని మానేస్తారు. మనం చాలా మంది చూస్తాం కదా, ఎలక్షన్లప్పుడు ఓట్లు కూడా రారు పట్టణాల్లో ఉండేటువంటి వాడు. అటువంటిప్పుడు మళ్ళా ఇంత ప్రక్రియ మొదలు చేసుకుని, ఇంత ప్రక్రియని వాళ్ళు అటు ఇటు తంటాలు పడి ఓటు చేర్పించుకుని, దేశభక్తి ఉంటుంది, ఓటు మీద ప్రేమ ఉంటుంది, అవన్నీ కోరికలు ఉంటాయి. కానీ వాడికి ఉన్న బ్రతుకు తెరువు ఛార్జెస్ ఎవడు ఇవ్వాలి? ఛార్జెస్ హైదరాబాద్ నుంచి వాడికి రావాలి. ఎవరిస్తారు అతను ఛార్జెస్? అదంతా చేయాల్సిన బాధ్యత ఎవరిది? ఏదో పేరుతో మీరే బాధ్యతలంతా మీయే. మరి పోనీ అటువంటి ప్రయోజనం ఏమైనా ఉందో నాకు తెలియదు. ప్రభాకర్ గారు చెప్పాలి. ఎవరన్నా ఇక్కడ ఓటు చేర్చుకోవడానికి హైదరాబాద్ ఉండేవాడు మళ్ళీ తప్పు జరిగితే వాడికి వస్తే ఏమైనా ఛార్జెస్ ఇస్తున్నారా? మరి ఎట్లా? అది ఎట్లా? అసలు ఓట్లు ఇందులో నాకు తెలిసి మన 80 లక్షల్లో కూడా దాదాపు 3 వంతులు పోతాయి. అందులో ఎక్కువగా ముస్లిం కమ్యూనిటీస్ ఉంటాయి. వాళ్ళు ముస్లిం కమ్యూనిటీస్ పోవాలని వాళ్ళ ఉద్దేశం ఉంటుంది. ఎందుకనంటే వాళ్ళు ఎక్కువగా ఆ సైకిల్ రిపేర్లో, లేకపోతే హోటల్లోనో ఇంకో చోటికి వలస, ఊళ్ళో తక్కువ ఉంటారు, ఇళ్లలో తక్కువ ఉంటారు. మరి నేను చూసిన, నాకున్న పరిచయాలను బట్టి బయటికి వెళ్తారు, వాళ్ళు తిరిగి రాలేరు వెనక్కి, అవన్నీ పోవాలి. అదేవిధంగా ఈ మధ్యకాలంలో ఇంకా డిఫరెంట్ పిల్లలు మన సాఫ్ట్వేర్ పేరుతోనో ఉద్యోగాలు వెతుక్కుంటూనో నిరుద్యోగులుగాను అంతా వచ్చి ఇక్కడికి వచ్చేసారు, హైదరాబాద్ నగరానికి వచ్చేసారు. వాళ్ళందరి పరిస్థితి ఏంటి? ఈ విధంగా చూస్తే ఒక ప్యానిక్ సిచ్యువేషన్ ప్రివైల్ అయి ఉంది. అంటే ఇక ప్రజాస్వామ్యం కొడితే డైరెక్ట్గా కొడతాడు, లేదా ప్రజాస్వామ్యం అనే ఆయుధానికి విషం రాసి, ఆయుధం ప్రజాస్వామ్యమే, దానికి విషం ఉంటుంది, ఆ విషంతో చంపుతున్నారు. ఇది చాలా అన్యాయం. చూసేవాడికి ఏమో ఇక మనల్ని ఎవరు కాపాడాలి చెప్పండి? సుప్రీంకోర్టుకి వెళ్ళినా కూడా అది ఎలక్షన్ కమిషన్ ఇష్టమని వాళ్ళు చెప్తున్నారు.